గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. పోలీస్ స్టేషన్ చేరిన పిల్లిలోని లాలాగూడ పిల్లిపోరు ఓ సీఐ మీడకు చుట్టుకున్నట్టయింది. దొంగిలించిన పిల్లిని తెచ్చివ్వాలంటూ ఓ వ్యక్తిపై బాధిత మహిళా పోలీసు ఫిర్యాదు చేసింది. అయితే తన చేయి కరిచి పరారైందని సదరు వ్యక్తి పోలీసులు ఎదుట వాపోవడంతో లాలాగూడ సీఐకి ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే లాలాగూడలో ఓ ఇంటి ముందు ఉన్న ఓ పెంపుడు పిల్లిని బైక్ పై మొక్కలు విక్రయించుకునే వ్యక్తి తస్కరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పిల్లి అతని చేతికి కొరికి పారిపోయింది. కాసేపటికి ఇంటి యజమానురాలకి పిల్లి కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించింది. పిల్లిని ఎత్తుకెళ్లిన వ్యక్తిని బైక్ నెంబర్ ఆధారంగా గుర్తించి లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు చింతల్లో ఉంటున్న ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సిఐ బాధితురాలని పిల్లిని ఎత్తుకెళ్లిన వ్యక్తిని అరగంట పాటు విచారించారు. అయితే బాధితురాలు తన పిల్లిని తనకు తెచ్చివ్వాలని సదరు వ్యక్తిపై కోపంతో ఊగిపోయింది. పిల్లి చక్కగా కనిపించడంతో దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తే అది తన చేతిని కొరికి పారిపోయిందని, తను ఎక్కడి నుండి తేవాలంటూ అతను వాదించాడు. ఎందుకు ఈ విషయం కొలికి రాకపోవడంతో సిఐ తల పట్టుకున్నాడు. చివరికి సిఐ గదిలోనే తనను మన్నించాలంటూ మొక్కలు విక్రయించే వ్యక్తి బాధితురాలి కాళ్లు ముక్కేందుకు ప్రయత్నించాడు. సిఐ ఇద్దరికి సర్ది చెప్పి సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. 48 పోలీస్ శాఖ ప్రతిష్టను చాటి చెప్పండి. హోంగార్డులకు రీజియన్ కమాండెంట్ పిలుపు. తమిళనాడు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే మెరుగైన సేవలు అందించాలి. మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పరేడ్. పాల్గొన్న కమాండెంట్ ఎం మహేష్ కుమార్. మదనపల్లి ఏప్రిల్ 12. పోలీస్ వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమైన విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాఖ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం మదనపల్లిలోని టీబీ కళాశాల పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి హోంగార్డులకు ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్ పరేడ్ లో హోంగార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించి సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. ఎన్నికల విధులే పరమావధి. త్వరలో తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికల విధులకు వెళ్లే హోంగార్డులకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. పరాయి రాష్ట్రంలో విధులు నిర్వహించేటప్పుడు అత్యంత ఓర్పుతో ఉండాలని, ఓటర్లతో మర్యాదగా ప్రవర్తిస్తూనే నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆరోగ్యమే మహా బయటపల్లి సార్ ఎం నారాయణ సార్ దారివాడి సార్ సార్ హెచ్ 348 కానీ మమ్మల్ని నాయక్ సార్ కలకడ సర్కిల్ ఆఫీస్ సార్ హెచ్ 379 సార్ మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్చల్. కొత్తగూడ నుంచి నర్సంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సును అడ్డుకుని డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసి బస్సు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
పుదుచ్చేరి బోట్ల అక్రమ వేట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు టౌన్ హాల్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 162 గ్రామాల మత్స్యకార కాపులు మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తొలుత మత్స్యశాఖ జేడీ డాక్టర్ శాంతి అజెండాలోని అంశాలు వివరించారు. అనంతరం PMMSY పథకం కింద 1.20 కోట్లతో 4 హైస్పీడ్ బోట్ల కొనుగోలు, లబ్ధిదారుల ఎంపిక, బోట్ల రకం ఎంపిక, నిర్వహణ, మరమ్మతులపై చర్చ జరిగింది. 650 HP సామర్థ్యం ఉన్న ఐరన్ బోట్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణను ప్రభుత్వం భరించాలని మత్స్యకార గ్రామాల కాపులు సూచించారు. మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలోని బోట్లకు మరమ్మతులు చేయాలని, గస్తీ బోట్లలోని మత్స్యకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. తీరా గస్తీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని, రాయితీ పెంచితే బోట్ల కొనుగోలుకు సిద్ధమని తెలిపారు. ఈ నెల 12వ తేదీలోగా బోట్ల కొనుగోలుకు సంబంధించి 10 మంది లబ్ధిదారుల పేర్లను వాట్సాప్ గ్రూప్ తయారు చేసేందుకు ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క మత్స్యకారుడి పేరును తీర్మానించుకొని జాబితా అందించాలని కలెక్టర్ సూచించారు. తీర ప్రాంతం నుండి 23 మండలాల నుంచి ఒక్కొక్కరు చొప్పున 23 మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి తాను SP సభ్యులుగా ఉంటామన్నారు. జూన్ 15లోగా కొత్త బోట్లు సిద్ధం చేసి పటిష్ట గస్తీ వ్యవస్థను అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ తీర్ ప్రాంతంలో ఉన్న 144 ఫిషర్మెన్ విలేజెస్ కాపులతో ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా నుంచి బాపట్ల వరకు 350 కిలోమీటర్ తీర్ ప్రాంతం ఉంది. ఈ తీర్ ప్రాంతంలో ఉన్న ఫిషర్మెన్కి ఒక పెద్ద సమస్య అంటే ఇక్కడే 22 కిలోమీటర్స్ లోపల అంటే రాష్ట్ర సరిహద్దులో మన తమిళనాడు నుంచి తర్వాత పాండిచేరి నుంచి రెగ్యులర్గా బోట్స్ వస్తున్నాయి. ఆ బోట్స్ రావడం వల్ల ఇక్కడే ఉన్న మత్స్య సంపదని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. లోకల్గా ఉన్న ఫిషర్మెన్ కొంచెం బాధపడుతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మన ప్రాంతంని పెట్రోలింగ్ చేయాలి, అక్కడి నుంచి వచ్చిన బోట్స్ని ఎలా ఆపాలి, దీని మీద ఒక సలహా సూచన తర్వాత వాళ్ళ అభిప్రాయం సేకరించడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి 164 గ్రామం ఉంటే 164 గ్రామం నుంచి చాలా ఎక్కువ నంబర్లో ఈరోజు ఫిషర్మెన్ ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము ఒక డెసిజన్కి తీసుకొని రావడం జరిగింది. వచ్చిన 15 జూన్ నుంచి ఈ ప్రాంతంలో 4 బోట్స్తో ఫిషింగ్ బోట్స్తో పెట్రోలింగ్ చేయడం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గవర్నమెంట్ వెంటనే స్పందించేసి తిరుపతికి ఒక బోట్,
నెల్లూరు జిల్లాకి 2 బోట్, తర్వాత బాపట్లకి 1 బోట్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకి బోట్ శాంక్షన్ అవ్వలేదు. ఈరోజు అక్కడే ఉన్న మత్స్యకార్ విజ్ఞప్తి పెడితే నేను ఈరోజే ప్రకాశం జిల్లాకి కూడా ఇంకోటి బోట్ శాంక్షన్ చేయండి అనేది రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ 4 బోట్స్ ఎలా నడపాలి, ఈ బోట్స్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా మాకు చెప్పడం జరిగింది. స్పెసిఫికేషన్కి వస్తే అందరూ ఫిషర్మెన్ ఏం చెప్పారంటే ఈ బోట్ స్టీల్ బోటే ఉండాలి, దీనికి ఇంజన్ హార్స్ పవర్ 650 ఉండాలి, తర్వాత ఈ బోట్స్ ఓన్లీ పెట్రోలింగ్కే వాడాలి. ఈ 3 అంశాల మీద అందరూ యునానిమస్గా వాళ్ళ అభిప్రాయం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బోట్ మీద దీనికి మంత్ బై మంత్ ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. దీనికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది, అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి నెలకి ఎంత ఖర్చు ఉంటుంది దీనికి కూడా ఒక అంచనా తయారు చేయడం జరిగింది. ఈ అంచనా గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీంతో పాటు ఇది ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి కూడా భాగస్వామ్యం ఉండాలి. వీళ్ళ నుంచి కూడా కొంతమంది ఈ బోట్కి రెగ్యులర్ మా గస్తీలో పాల్గొంటే బాగుంటుంది, అది కూడా డిస్కషన్ జరిగింది. సో ఇంకోటి డిసిజన్ మనం ఏం తీసుకున్నామంటే ఈ బోట్స్ మీద రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత మరీన్ పోలీస్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సో గవర్నమెంట్ తరఫున ఈ 4 డిపార్ట్మెంట్ నుంచి మనిషి ఉంటారు. దీంతో పాటు కొంతమంది లోకల్ ఫిషర్మెన్ని కూడా దీంట్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటి మీద ఈరోజు చాలా చక్కగా డిస్కషన్ జరిగింది. దీంతో పాటు వాళ్ళు ఇంకోటి విజ్ఞప్తి ఏం పెట్టారంటే గతంలో మరీన్ పోలీస్ దగ్గర చాలా బోట్స్ ఉండేది, రాష్ట్రంలో 18 బోట్ ఉంటే నెల్లూరు జిల్లా దగ్గర 3 బోట్స్ ఉండేది. కానీ ఆ 3 బోట్స్ ఇప్పుడు పనికి రావడం లేదు, అది ఖరాబ్ అయింది, దీనికి చాలా మెయింటెనెన్స్ చేయాలి. సో అది కూడా 15 జూన్ కల్లా మరీన్ పోలీస్ని కొంత బలవంతంగా చేసి ఈ బోట్స్ని కూడా నడిపితే బాగుంటుంది, అది ఒక అభిప్రాయం ఈరోజు రావడం జరిగింది. దీనికి కూడా వెంటనే నేను గవర్నమెంట్తో మాట్లాడి శాంక్షన్ అయినట్టుగా ట్రై చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఒక సైడ్ నుంచి ఫిషరీస్ బోట్ ద్వారా పెట్రోలింగ్, 2 సైడ్ నుంచి మరీన్ పోలీస్ ద్వారా పోలీసింగ్, ఈ 2 పెట్టి కొంత ఆ బోట్స్ని ఇక్కడే రాకుండా చూడడం జరుగుతుంది. దీంతో పాటు స్టేట్ లెవెల్లో కూడా మా కమిషనర్ ఫిషరీస్ గారు తమిళనాడులో పాండిచేరిలో ఉన్న కమిషనర్స్ గారితో కూడా నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడే ఆంధ్ర సంబంధించిన ఫిషర్మెన్ చాలా బాధపడుతున్నారు, మీ ద్వారా చేసిన ఈ ఎక్స్‌ప్లాయిటివ్ ఫిషింగ్ తర్వాత మా మత్స్య సంపద ఖరాబ్ అయిపోతున్నాయి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడడం, రెండోది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇట్లాంటి పెట్రోలింగ్ చేయడం, ఈ 2 కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఇప్పుడు 15 ఏప్రిల్ నుంచి 15 జూన్ వరకు ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఈ 2 నెలలు మనం ఇవన్నీ పెట్రోల్ బోట్స్ కొనుగోలు చేయడం, దీనికి సంబంధించిన సామాన్ కొనుగోలు చేయడం, బైనాకులర్స్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్విప్మెంట్ కానీ, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కొనుగోలు చేసుకొని వచ్చిన జూన్ నెలలో అన్నీ బాగానే ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మనం దీని మీద కృషి చేస్తాము. ఆ తర్వాత ఫిషర్మెన్ నుంచి కూడా ఈ ప్రాంతంలో 23 మండలాలు ఉన్నాయి. 23 మండలాల నుంచి ప్రతి మండల్కి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళ ఫిషర్మెన్ నుంచి కూడా మాకు ఇస్తే రాబోయే రోజుల్లో ఏమైనా ఇష్యూ వస్తే గవర్నమెంట్ డైరెక్ట్గా ఫిషర్మెన్తో మాట్లాడతారు. మధ్యలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా గవర్నమెంట్కి ఫిషర్మెన్ మధ్యలో మధ్యవర్తి ఎవరు ఉండకూడదు. ఆ ఆలోచనతో కూడా వాళ్ళ నుంచి పేరు అడగడం జరిగింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సోమవారం రోజున మన ప్రతి మండల్ నుంచి ఒక పర్సన్కి పేరు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏమైనా ఇష్యూ వచ్చినా గవర్నమెంట్ నేరుగా వాళ్ళతో మాట్లాడతారు. ఏమైనా చిన్న ఇష్యూ, ఈ పెట్రోలింగ్ చేసినప్పుడు చిన్న ఇష్యూస్ రావచ్చు, మెయింటెనెన్స్ కానీ, రిపేర్స్ కానీ, అది కూడా వాళ్ళు 23 మందితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒక పక్కా వ్యవస్థ, అంటే ఇది తాత్కాలిక కాకుండా 1 నెల కానీ 2 నెలల కాకుండా ఇది పర్మనెంట్ ఒక సొల్యూషన్ లాగా ప్రాపర్ పెట్రోలింగ్ ఫర్ నెక్స్ట్ 10 to 15 years ప్లాన్ చేయడం ఈరోజు జరిగింది. రాబోయే రోజుకి దీనికి ఫాలోఅప్ మీటింగ్ కూడా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము.
15th జూన్ నుంచి ఈ ఫిషర్మెన్ సంబంధించిన సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ చాలా కట్టుబడి ఉంటుంది. నేను కానీ ఎస్పీ గారు కానీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఈరోజు కనీసం 3-4 గంటల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి సమస్య లేకుండా మేము కృషి చేస్తాం. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 9/4/2026 టాస్క్ ఫోర్స్ మరియు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సంయుక్తంగా స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. ఈ డ్రైవ్ లో భాగంగా రౌడీ షీటర్లు, గొడవలకు దిగే వ్యక్తులు మరియు గతంలో ఎన్డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన మాదక ద్రవ్యాల వినియోగదారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం టాస్క్ ఫోర్స్ హెచ్ న్యూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జరిగింది. ఇందులో చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీ అందే శ్రీనివాస్, రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీ ఇక్బాల్ సిద్దికి పాల్గొన్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ మరియు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం వైద్యుల సహకారంతో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇది తీసుకో అన్ని వాళ్ళనే తెచ్చుకున్నాం. ఏమైందమ్మా? पहले ना ये लोगों को अटैक करते वो लोग बना लोग पीने वाला क्या करते ये लोग अटैक करते 10 रुपए देते 20 रुपए देते थम्स अप के लिए वो लोग क्या करते सिगरेट लाओ वो लाओ ये लाओ बोले तो नहीं जाना ठीक है आपका काम क्या है पढ़ना घर में कुछ हेल्प करना ठीक है बड़ा वालों से नहीं फिरना बड़ा वालों से बोले तो इंटरमीडिएट वालों से पी लो मिलो डिग्री वालों से मिलो बीटेक वालों से मिलो वो लोग काम को जाते वो गांजा पीते सिगरेट पीते उनके पास आप जाके बैठे तो वही आता आपको भी ठीक है। दोस्तानी अच्छा लोगों से करना ये दोस्ताना का बारे में टीनेज वाला खराब होता इसके लिए अच्छा दोस्तान सेलेक्ट करना समझ में है। आपका काम क्या है स्कूल से आना वो पढ़ना होमवर्क करना दोस्तों के साथ 1 घंटा खेलना घर में जाके मम्मी डैडी को कुछ मदद करना सो जाना रातों में गाड़ी में फिरना तो साइकिल उठाना क्या बोलते उसको बाइक को पर उठा के ना वो नहीं करना ठीक है। अच्छा रहना अच्छा पढ़ना एक गवर्नमेंट जॉब ले लेना नहीं तो एक अच्छा बिजनेस करना ठीक है। ऑल द बेस्ट ओके अच्छा पढ़ो अभी काम को जाने वाला काम को जाना ये दूसरा ये पूरा राउडी शीटर्स है सस्पेक्ट शीटर्स है बैड लोग है वो लोग गांजा ज़्यादा पी रहे मैं देख रहा हूँ इधर आने के बाद मालूम हो गए गांजा पी रहे गांजा दावत पूरा हेल्थ खराब हो रहे
ठीक है, नहीं जाना। दोस्तानी में गए तो उन्होंने कुछ मर्डर करता, उन्होंने कुछ को मारता, आप लोग उसमें फंस जाते। बाद में थोड़ा बहुत रख लेते हैं 18-20 साल से बस्ती में 18-20 साल से नहीं ఈరోజు చార్మినార్ జోన్లో భవనగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కార్డన్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ మిర్చోక్ శ్యామ్ సుందర్, తర్వాత ఎస్హెచ్ఓ భవన్ నగర్ కరుణ కుమార్ ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో పోలీస్ సైడ్ నుంచి టోటల్ 140 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 300+ హౌసెస్ ఇది సర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో మనకి చాలా మంచిగా సక్సెస్ కూడా దాంట్లో వచ్చింది. సో స్పెసిఫిక్లీ దాంట్లో టోటల్ 69 2-వీలర్స్ అండ్ 2 3-వీలర్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ డాక్యుమెంటేషన్. అట్ ద సేమ్ టైం టోటల్ 11 సస్పెక్ట్ షూటర్స్ అండ్ 6 రౌడీ షూటర్ కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ హౌస్ సర్చ్ టైమింగ్లో మనకి 10 bags ఆఫ్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో యాక్యూజ్ పర్సన్ మొహమ్మద్ హజీ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో ఈ కార్డనల్ సర్చ్ ఆపరేషన్ పర్పస్ అంటే లాస్ట్ మంత్లో ఈ రంజాన్లో పోలీస్ సైడ్ నుంచి ఎక్కువగా యాక్షన్ తీసుకోలేదు బికాస్ ఆఫ్ దిస్ రోజా అండ్ రంజాన్. సో మళ్ళీ రంజాన్ అయిన తర్వాత చాలామంది ఇది స్పెసిఫిక్లీ ట్రబుల్ మాంగర్స్ ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని నైట్లో రౌడిజం కూడా చేస్తున్నారు. ఈ గురించి మన పోలీసులో నోటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టెడ్ దిస్ కార్డన్ సర్చ్ ఆపరేషన్ యాజ్ వెల్ యాజ్ నాకముందు ఆపరేషన్. దాంట్లో స్పెసిఫిక్గా ఇది భవన్ నగర్ ఏరియా నుంచి పబ్లిక్ డిమాండ్ పాటు ఇక్కడ చాలా రౌడిజం కూడా జరుగుతుంది. చాలా రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు లైక్ కబ్రేజ్ యాజ్ వెల్ యాజ్ అజ్జు, ఈ టైప్లో రౌడీ షీటర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వారి గురించి కూడా ఇది ప్రాపర్గా సర్వేలెన్స్ కోసం ఇది కార్డన్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రెసిడెంట్స్ వాళ్ళు ఎవరున్నారు షాప్ కీపర్స్ పాటు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని పర్సన్స్ మామూలుగా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ ఏదైనా ఐడెంటిటీ ఉంటే అది కూడా మనము డిస్క్లోజ్ చేయడానికి లేవు. సో ఈ గురించి అందరికీ ప్రాపర్గా చెప్పడం జరిగింది. అందరూ కూడా మంచిగా ఇది నమ్మకం కూడా పెట్టి పోలీస్ పైన పబ్లిక్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఈ గురించి మనం యాక్షన్ తీసుకున్నారు. సో నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాము, మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ మీ పోలీస్ దగ్గర రండి. యువర్ ఐడెంటిటీ విల్ నాట్ బి డిస్క్లోజ్. అండ్ ఖచ్చితంగా మనం చార్మినార్ జోన్లో ఒక వితౌట్ రౌడిజం ఫ్రీగా మనం చార్మినార్ జోన్ చేయడానికి ఈ పోలీస్కి మీ సహకారం చేయండి. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి నుంచి ఎక్సైజ్ అధికారులు 80 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జనార్దన్ రావు మాట్లాడుతూ ఈ గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయో విచారణలో తెలుస్తాయని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రకాశము మరియు చీమకుర్తి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బందిని మరియు మీడియేటర్స్ని తీసుకొని బూదవాడ గ్రామంలోని కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గర ఉన్న ఒక బడ్డీ కొట్టును మేము రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 800 గాంజా చాక్లెట్లు అంటే 20 ప్యాకెట్లు దొరికాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉంటాయి. అటువంటివి 800 గాంజా చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 800 గ్రాముల డ్రై గాంజాను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రశాంత్ పానిగ్రాహి అని ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రాపర్టీని కూడా అక్కడే మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏదున్నా కూడా మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాము, తగు చర్యలు తీసుకుంటాము.
సార్ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఏ జనార్దన్ రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ప్రకాశం. సార్ గతంలో వీళ్ళ మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయా? అంటే ఇతను కొత్తతనండి. ఇంతకు ముందు కూడా ఇటువంటి కేసులు పెట్టాము. ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ గ్రనైట్ ఫ్యాక్టరీస్లో వాటిల్లో వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది మన స్టేట్లో లేదు, అక్కడ ఒరిస్సా నుంచి ఈ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సార్ గతంలో కూడా చాక్లెట్లు ఇలాగ మర్చెట్ల పాలన దొరికాయి, అవును, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు పెట్టారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డారు? అంటే అది ఇంకా ట్రయల్ నడుస్తుందండి. ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం. ఇంతకుముందు కూడా ఇట్లాంటి కేసులు 2-3 కేసులు పెట్టున్నాం గాంజా చాక్లెట్స్. ఇప్పుడు ఎంతమందిని పట్టుకున్నారు సార్? ఇప్పుడు ప్రశాంత్ పాణిగ్రాహి ఒక అతన్ని అదుపులోకి తీసుకుంటాం. ఇంకెవరన్నా గుర్తించారు అతని ద్వారా ఏమన్నా? అదే అతని ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందండి. వరంగల్ జిల్లాలో హృదయ విధాకర ఘటన జరిగింది. గంజాయి మత్తులో స్నేహితురాలని యువకులు గ్యాంగ్ రేప్ చేసి ఉరివేసి చంపేశారు. వరంగల్ జిల్లా రాయపత్రి మండల పరిధిలోని ఏకే తాండాకు చెందిన యువతిని 21 సంవత్సరాలు, రావూరు తాండాకు చెందిన 4 యువకులు నిన్న రాత్రి గ్యాంగ్ రేప్ చేసి ఉరివేసి చంపేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్నేహితులే కదా అని మాట్లాడితే ఆమెను మొక్కజొన్న చేనులోకి తీసుకెళ్లి రేప్ చేసి ఇంటికి తీసుకొచ్చి చీరతో ఫ్యాన్ కొండికి ఉరివేసి చంపేశారని యువతి తన్ని రోధించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మార్చరీ ముందు జాతీయ రహదారిపై యువతి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. యువతి కాల్ డేటా ప్రకారం నిందితులను అరెస్ట్ చేయకుంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావురోళ్ళు వచ్చిండ్రు, ఏకే తండకు వచ్చిండ్రు, మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టిండ్రు. పెడితే ఇదేం చేసింది, ఇంకా దోస్తులే అనుకొని కిందకి దిగింది. ఇక దిగిన తర్వాతే ఇంకా దానికి ఏం చేసిండ్రో తెలియదు, ఎత్తుకొని పోయిండ్రు. మొక్కజొన్న చేను ఉంది, ఆ చేనులో మొత్తం పడేసి మళ్ళీ ఆధారంగానే ఎత్తుకొచ్చి తెలుగు తీసి లోపల బయట అర్ర వదిలేసి లోపల అర్రలో పోయి దేవుని కట్టేస్తున్నాను నేను. ఆడ ముత్తలమ్మ కట్టేస్తుంటే దానికి నా సీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. వాళ్ళంతా రక్తంతో ఉంది, నా బిడ్డ రక్తం అక్కడ ఉంది. ఏ ఊరు మీది? అబ్బాయి ఎవరు? దగ్గర మీ అమ్మాయి ఎంత ఉండదు? 21 చదువుకున్నదా? ఎక్కడ? నా బిడ్డ మంచిదని రాత్రి వాడు ఆ దూరం నుంచి పోయినా పర్లేదు, వాడిని మేము సంఖ్యాంత వరకు యోగాతో మెరుగైన ఆరోగ్యం. వికారాబాద్ ప్రతిరోజు జీవితంలో యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా జెడ్పీ సీఈఓ సుధీర్ తెలిపారు. నేడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ హోమియోపతి డే సందర్భంగా ఆయుష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనంగా గుర్తించబడిందని, రోజువారీ జీవితంలో యోగాను అలవాట్లు చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి శరీరానికి శక్తి మరియు మనసుకు ప్రశాంతత లభిస్తాయని, యోగా మన శరీరానికి, మనసుకి సమతుల్యతను అందించే సాధనం అని తెలిపారు. యోగా సాధన ద్వారా జీవన శైలిలో మార్పు వస్తుందని, అనేక వ్యాధులను నివారించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు వృద్ధులు యోగాను నిత్య జీవితంలో బాగా చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యం యోగా సాధనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ హోమియోపతి డే రోజు షామియోల్ హానిమ్యాన్ జన్మదినం ఉన్నందున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణకుమారి, మిషన్ భగీరథ రవికుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఆయుష్ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ సునీత, డిపిఎం వంశీ, ట్రైనర్స్ సంధ్య, రాజేష్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిశ్వాసం చేస్తూ నెమ్మదిగా పైకి కిందికి మీ యొక్క తలను తిప్పండి.
Slowly come back. ఈ ఆసనాన్ని నెమ్మదిగా జీహెచ్ఎంసీ పరిధిలోని రామంతపూర్ శ్రీ రమణాపురం కాలనీలో యువ కాపు నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం రవి ఆధ్వర్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. అభిమానులు భారీగా హాజరై కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నినాదాలతో ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా గడ్డం రవి మాట్లాడుతూ అల్లు అర్జున్ మరిన్ని విజయాలు సాధించాలని, దేశవ్యాప్తంగా మరింత పేరు ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమం అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఆనందంగా ముగించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా రామంతపూర్ శ్రీరామపురం కాలనీలో మా కాలనీ వాసులు పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అల్లు అర్జున్ బర్త్డే చాలా ఘనంగా చేస్తాం రామంతపూర్లో. గత సంవత్సరం స్కూల్లో బుక్స్లు పంపిణీ, వాళ్ళ టిఫిన్ బాక్స్, వాళ్ళకి నిత్యావసరం సంబంధించిన పంపిస్తాం. ఈసారి నిన్న మా కాలనీ సమక్షంలో మన పెద్దలందరూ కోరడం జరిగింది. దాని మూలంగా ఇక్కడ రామంతపూర్లో అల్లు అర్జున్ బర్త్డే జన్మదిన వేడుకలు వీళ్ళ అందరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన కాలనీ పెద్దలు రాములు గారు, త్రిమూర్తులు గారు, జయపాల్ గారు, రామకృష్ణ గారు, సుధాకర్ గారు, అదేవిధంగా నాయుడు గారు, బిన్నారావు గారు, వినోద్ గారు, సోమశేఖరప్ప గారు, వీరందరూ రావడం, రాజేష్ గారు, కథల రాజేష్ గారు, శివప్రసాద్ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో ఘనంగా జరుపుకొని ఈ నెక్స్ట్ రాబోయే సినిమా రికార్డు స్థాయిలో ఉంటుందని చెప్పేసి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఇది ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు ఇట్లా వాళ్ళ ఇటు అందరూ ఇటు వస్తే లేట్ అవుతుంది. ఇట్లా పెట్టి ఇక్కడ చూడండి ఒకసారి అందరూ.
ఒకసారి అందరు నిల్చోండి. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.